నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, బెస్ట్ యూట్యూబర్. సో ఇప్పుడు నేను రిలయన్స్ జియో మార్ట్లో ఉన్నానమాట. పనీర్ తీసుకునికి వచ్చిన. యాక్చువల్గా ఒక పని మీద ఒక డ్రాప్ చేయడానికి వచ్చినట్టే చంద్రంగుట్ట కాడికి. సో అట్లనే ఈ మాట దగ్గరకు వచ్చిన. పనీర్ తీసుకుందాం అని చెప్పి పనీర్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇంటికి పోదాం. యా, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. చెప్పినా కదా వెజిటేరియన్ అవుదాం అనుకుంటున్నా అని చెప్పి. సో అందుకే మెల్లిమెల్లిగా షిఫ్టింగ్ టు వెజిటేరియన్. కన్ఫర్మ్ అది, నో డౌట్ ఫుడ్ పాయిజన్ అయ్యింది. మొన్న తిన్న పనీర్ ఏదైతే ఉందో దానివల్లనే అయింది. అది కల్తీ పనీర్ ఉన్నట్టుంది. అది నాకు తింటప్పుడే కొంచెం డౌట్ వచ్చిందంటే, లైక్ మరీ సాఫ్ట్ ఉంది. సాఫ్ట్ అంటే ఇట్లా అంటే టూ మచ్ సాఫ్ట్గా ఉంది. అంతా కొంచెం అజీబ్ అనిపించింది. పనీరు ఎంత సాఫ్ట్ పనీర్ అయినా కూడా కొంచెం హార్డ్ ఉంటుంది, లైట్గా హార్డ్ ఉంటుంది. అండ్ అది ఏమంటారు, ఇట్లా 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 క్రష్ చేస్తే మనకు అది అర్థమవుతుంటుంది కదా అది పనీర్ది ఎట్లుంటుందో టెక్స్చర్. కాకపోతే ఇది ఏందిరా అంటే మొత్తం ఇట్లా దూది లేకుండే, ఇది కంప్లీట్ దూది లేకుండే. ఏందిరా ఇది ఎట్లుందంటే ఏమో ఇక మాట్లాడాలి. సాఫ్ట్గా ఉండడానికి అవి చేస్తారు కదా, సో ఏం చేస్తారు అనుకున్నా. కాకపోతే ఇట్లా కల్తీ పనీర్ ఉంటుందని చెప్పి అనుకోవాలి. ఫుడ్ పాయిజన్ అయింది, కడుపు నొప్పి అందువలన వస్తుంది. సో ఇది ఈ రెస్టారెంట్లలో పనీర్ తినడం అవాయిడ్ చేయండి. అసలు నన్ను అడిగితే ఈ బయట ఫుడే బంద్ చేసేయాలి రవి. వా ఏమైపోతుందా అంటే ఫిజిక్ మెయింటైన్ చేయగలుగుతున్నా. బయట ఫుడ్ ఎట్లా ఏం తిన్నా కూడా ఫిజిక్ మెయింటైన్ చేయగలుగుతున్నా. ఎందుకంటే మనకు అది తెలుసు, ఇక మన చేతిలో అది ఎంత తినాలి ఇంకా మనకు తెలుసు. కాకపోతే తినదగ్గట్టు వర్కౌట్ చేస్తాం, దాన్ని కరిగిస్తాం, బాడీ మెయింటైన్ చేస్తాం, అది వేరే విషయం. కాకపోతే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది కదా, అడమే ఫుడ్ తినుకుంటే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి కొంచెం చాలా వీలైనంత వరకు మొత్తం అవాయిడ్ చేసినామంటే మనకు చాలా చేంజెస్ వస్తాయి. మన ఫిజిక్లో చేంజెస్ వస్తాయి, హెల్త్లో కూడా చాలా మంచిగా ఉంటుంది. సో అనుకుంటున్నా అవుట్ సైడ్ ఫుడ్ మొత్తం కంప్లీట్ బంద్ చేద్దామని చెప్పి. అది ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు ఇట్లాంటివన్నీ మన అయినా అనుకో బంద్ చేయాలని మొత్తం అనిపిస్తుంది. మళ్ళీ దగ్గర తక్కువ కాగానే 2 రోజులు కాగానే మళ్ళీ తినబోతుంది. కానీ ఈసారి బంద్ చేసేయాలి, దాన్ని గట్టిగా పట్టుకొని బంద్ చేసేయాలి, లేకపోతే కష్టం హ్యాండ్స్. సో మీరు అవాయిడ్ చేయరు, బయట ఫుడ్ తినకూరి. ఒకవేళ పనీర్ ఉన్నా కూడా సంతోష్ దాబాలో మంచిగా ఉండే పనీర్. మనం సంతోష్ దాబా పోయినా కదా, ఆడ మంచిగా ఉండే, పర్ఫెక్ట్ ఉండే పనీర్. మళ్ళీ లాస్ట్ టైం పోయిన దగ్గర ఎందుకేమో పెంచుకోడింది వారం. అది అంతా వీళ్ళు ఎట్లా అంటే హోల్సేల్లో పట్టుకొస్తారు అన్నమాట, తక్కువ రేట్కి వస్తుంది అని చెప్పి పనీర్. ఆ హోల్సేల్లో పట్టుకొచ్చి ఇక హోల్సేల్ వాడు చేసే తరికతో కాకుండా కల్తీ తరికలతో తయారు చేసి కల్తీలు చేస్తారు, అర్థమైందా? సో అట్లా ఇదైపోతుంది అన్నమాట ముచ్చట. సో బీ సేఫ్, బీ అవేర్, స్టే ఫిట్, స్టే హెల్తీ. అండ్ ఈ హెయిర్ స్టైల్ ఇది దీనివల్ల కొంచెం అజీబ్ అనిపిస్తున్నారు కదా. ఏం కాదు, ఒక వారం 10 రోజులు అయిందంటే సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడే పెద్ద పెట్టించినాం, నాకు ఎంటికలు తొందరగా పెరుగుతాయి అనమాట. మళ్ళీ ఇప్పుడే పెద్ద పెట్టించినంటే ఇంకా కొన్ని రోజులు అయితే రప్ప పెరిగేస్తాయి. సో మళ్ళీ కటింగ్ చేయవలసి వస్తుంది. అందుకని చెప్పి చిన్నగా చేయించిన, ఒక వారం 10 రోజులు అయిపోతే సెట్ అయిపోతుంది. ఇవాళ కూడా ఇడ్లీ తింటున్నా. పనీర్ తీసుకొచ్చినా బట్ అది ఇది అనేసరికి హెవీ అయిపోతుంది అని చెప్పి తింటలేను. ముందే స్టమక్లో కొంచెం అప్సెట్ ఉంది. సో అందుకని చెప్పి లైట్గా తిందామని చెప్పి లైట్గా తింటున్నా. ఇది తినేసిన తర్వాత మన పాలు ఉన్నాయి, పాలల్లో వేపరోడ్ చేసుకొని పాలు తాగుతా. అయిన తర్వాత ఇక మళ్ళీ నైట్ డిన్నర్లో కొంచెం ఏదైనా తింటా. ఇది నాకు ఏమనిపిస్తుంది అంటే, అది పనీర్ ఏదైతే ఉందో చూసినామో అది డైజెస్ట్ అవుతలేదు, అది లోపల అట్లనే ఉండిపోయింది, అదే లోపల డైజెస్ట్ అవుతలేదు అనిపిస్తుంది. అందుకని చెప్పి లైట్గా తిందామని చెప్పి లైట్గా తింటున్నా కదనమాట. ఒక్కోసారి ఇందాకైతే ఒకసారి ధర్మం భయమైంది నాకు. ఎందుకంటే ఒకసారి ఏదో వీడియో చూసినట్టు గుర్తు నాకు, నూడిల్స్ వానికి స్టమక్లో అరగకపోతే దాన్ని కోసి నూడిల్స్ బయట తీస్తారు ఇట్లా. నీ అమ్మ ఇప్పుడు నాకు ఎత్తలో తీస్తారా ఏం పడనిపిస్తుంది. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, ఏంది బ్రో పండుగ రోజు కూడా ఊరికి పోలేదా నువ్వు ఒక్కరిని? అట్లా ఊరికి పోవచ్చు కదా, మంచిగా మమ్మీతో అన్నయ్యతో మంచిగా ఉండవచ్చు కదా, ఎందుకు ఇట్లా ఒక్కరు అని. టు బీ ఫ్రాంక్, రియల్గా చెప్పాలంటే నాకు మా ఊరి మీద మనసు ఇరిగిపోయింది పోయి నాకు. అంటే లైక్ నేను చిన్నప్పటి నుంచి అంటే లైక్ ఆ ఊర్లో ఇక పాస్ట్ వల్ల
నాకు జరిగిన సంఘటన వల్ల ఆ ఊరి మీద మనసు ఇరిగిపోయింది. నాకు ఆ ఊరు అంటేనే ఒక ఇది అనేది ఏర్పడిపోయినట్టు, మెంటల్గా ట్రామా ఒకటి, అది లోపల నా సబ్కాన్షియస్ మైండ్లో అది కూర్చునిపోయింది. అసలు పోబుద్ది కాదు నాకు ఆ ఊర్లో అడుగు పెట్టబుద్ధి కాదు, ఊరికి అసలు పోబుద్ది కాదు. పండుగ అంతా ఇక ఊర్లోనే ఉంటుంది. పండుగ అంతా ఇక సొంత ఇంట్లో ఊర్లో ఆ పండుగ ఊర్లో పండుగ ఇచ్చిపెట్టి ఈడికొచ్చి ఎట్లా చేసుకుంటాం ఎట్లా ఉంటామని చెప్పి వాళ్ళు రాలేరు. సో ఇక వాళ్ళు రాలేరు అట్లా అని చెప్పి నేను కూడా పోలేను. నేను పోయినా అనుకో, బలవంతంగా పోయినా కూడా నాకు మనశ్శాంతి ఉండదు. ఊర్లో పోతే అంతా పిచ్చిలేస్తుంది నాకు, మొత్తం ఇది అనిపిస్తుంది, ఉండబుద్ధి కాదు నాకు అసలు. ఇక అదంతే, ఇక అది ఏంది ఏం కథ ఎందుకు ఇట్లా ఏదంటే అది టైం వచ్చినప్పుడు నేనే చెప్తా ఏమైంది ఏం కథ ఏం లక్షణం అని చెప్పి. ఇదే నాకు ఇట్లాంటివన్నీ మొన్న వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది ఏమనంటే జల్దీ 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 ఎంత వీలైతే అంత జల్దీ మంచి ఇల్లు కట్టుకోవాలి, సెట్ అయిపోవాలి, ఇల్లు కట్టుకోవాలి అంత మంచి చూడాలని చెప్పి అనిపిస్తుంది. ఇట్లాంటి ఈ పండుగలు వచ్చిన పబ్బాలు వచ్చినా కూడా నాకు ఇదే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అందరూ ఇక పండుగలు అంటే ఎట్లా, ఇక అందరూ కుటుంబంతో మంచిగా కలిసి ఉండి చేసి ఇక అవన్నీ అలా ఉంటాయి. ఇంకా నేను ఒక దగ్గర 3-4 సార్లు అవుతుందేమో నేను పండుగల పబ్బాల పోకుండా ఉండబట్టి, ఉండబట్టి. అంతకుముందు నేను హైదరాబాద్ వచ్చి 10 సార్లు అవుతుంది, 10 years అవుతుంది హైదరాబాద్ వచ్చి. సో అంతకుముందు పోతుండే. అంతకుముందు ఎట్లుంటుండేరా అంటే అప్పుడు ఎప్పుడు ఇంటికి పోవాలని ఉంటుండే. అప్పుడు నేను మా ఇట్లా కజిన్ వాళ్ళ ఇంట్లో, అన్న వాళ్ళ ఇంట్లో ఉంటుండే. సో అప్పుడు ఎప్పుడు ఇంటికి పోవాలి అని అప్పుడు ఉంటుండే. ఇప్పుడు ఎట్లా అంటే ఇక చెప్పినా కదా, అమ్మ అనిపిస్తుంది, అమ్మ ఏం పోతాం రా నాయన అనిపిస్తుంది. సో అట్లా ఇప్పుడు స్నానం చేద్దాం, కొంతసేపు అయిన తర్వాత, ఇంకా స్నానం కూడా వేయలేదు. సో కొంతసేపు అయిన తర్వాత స్నానం చేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని పోయి ఇక మా వాళ్ళు పతంగులు ఎగరేస్తారు. ఈ పతంగులు నేను ఎగిరేయా, నాకు ఈ పతంగులు ఎగరేసేది ఇంట్రెస్టే ఉండదు. ఎందుకేమో నాకు లిటరల్లీ పతంగులు ఎగరేసేది. ఈ క్రికెట్ ఎందుకు కూడా నాకే అర్థం కాదు. అరే ఇండియా అరే మొత్తం అన్నిట్లో బయట కంట్రీస్ కానీ ఇండియా కానీ క్రికెట్ అంటే కోసుకుంటారు. క్రికెట్ అమ్మాయిల కాడ నుంచి అబ్బాయిల కాడ నుంచి ముసలోళ్ళ నుంచి పోరాల దగ్గర నుంచి అందరూ చూస్తారు. నీకేం గుద్ద నొప్పిరా నాయన అనుకో. నాకు నేను ఒక్కోసారి క్వశ్చన్ వేసుకుంటా. కాకపోతే నాకు ఎందుకో చూడను క్రికెట్. అది ఎందుకో అర్థం కాదు నాకు. క్రికెట్ చూడను, పతంగులు ఎగిరేయను. పతంగులు ఎగిరేస్తే ఏంది చెప్పు, ఆ మాంజలతో ఎగిరేస్తుంటే చేతులు తెగుతాయి, పైకి చూసి నెత్తిన వస్తుంది, కళ్ళు వీక్తాయి. ఆ ఎండలు ఎగిరేసి ట్యాన్ అవుతుంది మొత్తం అంతా. దానివల్ల వచ్చేది ఏం ఆనందం వస్తుందో ఏమో నాకు అర్థం కాదు. అండ్ దానివల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇందాక ఒక వీడియో చూసిన, అది బ్రిడ్జ్ మీదకి వస్తున్నాడు, ఆ మాంజా కట్ అయిపోయింది. దానికి ఏమంటారు, ఈ చెవు కింద కట్ అయింది, గొంతుకి కష్టంగా కట్ అయిపోయింది. చాలా డేంజర్ ఉంది, చూసుకొని మెల్లగా పోరి బండ్ల మీద. మాంజలు గింజలు ఉంటాయి కదా. ఇంకొకటి వాడుకోవాలి ఇక ఆ మాంజలు ఈ మాంజలు అని చెప్పి అన్నీ షార్ప్ మాంజలు తయారు చేస్తారు, తేజ్ మాంజలు. సో చూసి జాగ్రత్త నడుపుకోరు బండ్లు, చూసి నడిపి. మీరు కూడా అబ్జర్వ్ చేసిరా, నేను ముచ్చట్లు బాగా పెడతా కదా, అంటే దేని గురించి మాట్లాడుతుంటే దాని గురించి మాడుతూనే ఉంటాయి. ఇక 2 సార్లు పైకాన పోయినాక జరా సెట్ అయిపోయిందిరా కడుపు నొప్పి. ఇప్పుడు నా ఐమ్ ఫీలింగ్ గుడ్. పొద్దుగా లేవంగా కొంచెం బ్లోటింగ్ ఉండే, స్టమక్ అంతా అది ఉండే. సో 2 సార్లు పైకాన పోయి చేసినాక సాఫ్ అయిపోయింది. ఇక ఇప్పుడు నా ఐమ్ గుడ్, కంప్లీట్లీ గుడ్ అండ్ ఫీలింగ్ వెరీ వెరీ గుడ్. స్నానం చేసి పోయి పతంగులు ఎగిరేస్తారేమో, మా వాళ్ళు ఎగిరేస్తుంటే చూసి జర నేనైతే పతంగులు ఎగిరా, కాకపోతే కొంచెం లోన్ పని చేద్దాం. यो चलो गाइस लेट्स गो, अब ऊपर चलते. पतंग उन लोग पतंग उड़ाते, हम लोग उसको उड़ाएंगे. दिस इज बोगी मुग्गू, दिस इज बोग्यम्मा. We are going to flying kite. Flying kite. కాదు, ఈ పక్కకి ఎవరు చెరగొట్టుడు అంతే. ఎవరు? I am not పక్కడింగ్ చెరాకు, not ending. Only songs playing, dancing. Yenda coating, chamata putting, chapris are flying, kiting. This is so much. ఏమైందిరా పాటలు బంద్ చేసిర్రు? మంచి పాట పెట్టారు, లేపురు ఇట్లా జుమ్కు లేపు. చిన్నగా దగ్గర దింగిపోయింది.
సునాయిని సుబ్బిని శుద్ధ పూసని. సో గాయ్స్, ఇందాక ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చిందనమాట. అయితే నేను ఉంటాను తెలియదంట. ఫోటో తీసుకుంటా అని చెప్పి ఫోన్ తీసుకోవడానికి పోయింది. ఫోన్ తీసుకొస్తా అని చెప్పి నేనేమంటున్నా అంటే బ్యాగ్ ఇచ్చేసిపోయింది, పట్టుకోండి ఇప్పుడు వస్తాను. ఈయన 200 ఉన్నాయి దిగిపోమా అని చెప్తాను. నాన్ వేసిన 2.0 ఆటగాడు ఎవరా ఆటగాడు, మన ఆటగాడు ఎగరేస్తుండు. ఎన్ని కార్ చేస్తాడో చూద్దాం ఇప్పుడు. ఆటగాడు ఆటగాడు నెంబర్ 2 పోయింది. ఏమైందిరా? అరే ఏమంటుంది తెలుసా? పోయిందా? పోయిందారా? ఒక్కటే పోయింది. ఒక్కదానికే అయిపోయిందా? ఏమన్నా ఒక్కదానికే ఈ మొక్కల నా మొట్ట. నువ్వు వస్తున్నావు, ఇచ్చారు ఇది పోతుంది పక్క. ఇప్పుడు పోతుంది పక్క పోతుంది. ఇప్పుడు చూడు ఎట్లా పోతుంది. వీడియో తీసుకోవడం పోతుంది. ఇది కాంటెంట్ వస్తుంది నాకు. నీకు ఉన్నాయి. అరే నేను వినలేరా? అరే ఇద్దరు పోయిందిరా. అట్లా ఉంటుంది. అన్నా డీల్ అన్నా డీల్ వీళ్ళకి ఎవరికి ఎగరేటింగ్ వస్తలే మొట్ట. నేను 3 పతంగులు కాట్ చేసిన. ఈ మొట్టాడు 2 తీసుకుంటూ 2 మొట్ట కొట్టుకుని చూసుకుంటు. ఈ వాడుకోడు ఇంకొకటి కూడా అంది కూడా తెలియలేదు పతంగా అంది. ఆడైతే ఇది పెద్ద ఐటమ్ కూడా చిన్నగాడు అయితే ఆడ ఏం చేస్తున్నా నాకే తెలుస్తలేదు. ఏమరా రోహిత్ ఎగరేసుకుంటుండే పెయింట్ చేయాలంటే ఉత్సవ పడుతుంది దానికి. ఆడి కాలు ఎగరేసుకుంటుంటే ఇట్లా కొద్దిసేపు లైట్ తీసుకుంటుండే. మనమే రా 3 కార్ చేసినాం. 3 ఈడైతే అందరు తెంపుకుంటా, అందరు మెల్ల వెనకకెళ్ళి తెంపుకుంటున్నాడు. బాడుకోవాడు నాది కూడా ఇటు తెంపాడు బట్టేవాజు గాడు. అవసరం లేదురా. అరే
చెప్పకుండా ఎందుకు చెప్పినావు రానికి చెప్పకుండా తెప్పితే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని ఛార్జింగ్ పెట్టుకొని ఇక పైకి వచ్చిన పైకి పోతున్నా. సో ఫస్ట్ టైం పతంగ ఎగరేసిన నేను కూడా ఇవ్వాలా మజా వచ్చింది ఏమో అనుకున్నా కొంచెం మజా వచ్చింది. చూద్దాం రేపు ఎల్లుండి ఇంకొంచెం ఎగరేసాం అట్లా ఎగరేసాం అట్లా ఈవినింగ్ ఎగరేసిన నేను చూసుకోరుగా మీరు లాస్ట్ ఈవినింగ్ ఎగరేసిన ఎప్పుడు 5-6 టైంలో ఆ టైంలో ఎగరేసిన. సో ఆ ఎండకి అంత రిస్క్ తీసుకోము. సో రేపు కూడా ఈవినింగ్ ఎగరేసాం జరా మజా వేసాం. అండ్ ఇప్పుడు తినడానికి పోదామంటారు మంది తిందామంటారు పోదాం మంది తినడానికి. వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు ఇక మీరు మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. డైట్ అసలు ఏం డైట్ సరిగా మెయింటైన్ చేస్తారని బిగుతలేను. ఇట్స్ ఓకే నడుస్తుంది వన్స్ వేర్ అట్లా. అండ్ మళ్ళీ కేరళ పోతే కేరళ కూడా మళ్ళీ వారం రోజులు నో డైట్ అండ్ నథింగ్. వచ్చిన తర్వాత తెచ్చి పడేద్దాం ఏముంది మన చేతిలో పని అంతా ఏమాడో అది ముచ్చట. ఈడు ఏమంటారు ఆ वेटर की फर्स्ट చెప్పిండు भाई बड़े बड़े पीस वाले इधर लाओ అని చెప్పి ఇగో बड़े पीस लाके पूरा घाट में भरा देते. ఇప్పుడు బిల్ ఎవరు కడతారా తెలవాలి కదరా బయటకి తెలవాలి కదరా. రోహిత్ బిల్ కట్టరా ఇటు కట్టాడు ఎట్లా చింటారా బిల్ కట్టరా. చూపించాను 9,000 స్విచ్ ఆఫ్ చేసి 3% ఉంది 30,000 ఒకటి వచ్చి గ్యాప్ అరే తాడిపోతారు ఎందుకు నాకు అర్థం అంటుండు రోజు కడితేనే దెంగుతా నా ఎందుకు అవుతుంది
బెన్ గెలవడే నువ్వు కట్టినాక నేను కట్టినా ఇప్పుడు ఎక్కువ పైసలు ఉంటే నేను వస్తారా ఫస్ట్ తెంగుతా తెంగుతా గెలవడే చెప్పురా అరే రోజు చెప్పురా అరే బాగాడు చూసావా ఎలా తిప్పుతూ చూసావా అరే ఎవర్రా వాడా పడుతుందా ఇదే కదా అది తాగు మావాడు కడతాడు బిల్లు బ్రో చాయ్ తాగు బ్రో నువ్వు తాగపోయినా ఆర్డర్ పెట్టు తాగపోయినా సరే నువ్వు ఆర్డర్ పెట్టు మావాడు కడతాడు బిల్లు ఏం కాదు పృథ్వీ చాయ్ అవుతున్నావుగా అరే పాలు చెప్పు అరే రోహిత్ పాలు చెప్పుకో నువ్వు చాయ్ తప్పాలి వెయిటింగ్ నిమ్నా ఛాయా ఓకే సరే అరే పాలు చెప్పరా చింటూ పాలు మిల్క్ ఆడు మిల్క్ బాయ్ ఆడు మీతో నిరాంచేగా ఆగాడు మిల్క్ బాయ్ ఆడు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ ఈడేమో ఇది దిలీప్ చేయాడు వీడేమో నచ్చేయాడు